హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్ కిచెన్ డైరీలో కానాగట్టల చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లో మెంతులు, అల్లం, వెల్లుల్లి, టమాటా వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోతుంది కదా. ఒక రమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ముందుగా ప్యూరీ చేసుకున్నాను కదా, అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు. ఒక కప్పు చింతపండు రసాన్ని వేసి బాగా మరిగించాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో వేసేయాలి. ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఫిష్ మసాలా వేసుకున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నాను. వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.